హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. మనకి ఏపీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. 10 నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ డిఫరెంట్ పోస్ట్ కి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. మనకి ఆల్ ఓవర్ గా 1621 పోస్ట్ ఉన్నాయి. సో ఇదొక మంచి అవకాశం. లైక్ ఒక జాబ్ కోసం చూసే వాళ్ళు, ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళకి ఒక గ్రూప్ 4 క్యాడర్ జాబ్ విత్ వెరీ మినిమం ఎఫర్ట్స్ తోని మీరు క్రాక్ చేయగలుగుతారు. సో విత్ ప్రాపర్ మీకు ఉన్న నాలెడ్జ్ ని పెట్టగలిగితే యూ కెన్ గెట్ త్రూ దిస్. సో ఈ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ లో మనకి లైక్ కొన్ని ఇంటర్మీడియట్ తో ఉన్నాయి, కొన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉన్నాయి. సో మనం డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉన్న పోస్టులు ఏంటో ఒకసారి చూద్దాం. మనకి జూనియర్ అసిస్టెంట్ ఉంది, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, ఓకే. నెక్స్ట్ we have stenographer, grade 3 and typist. సో వీటికి మనకి క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అన్నమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్ తోని మనకి ఈ పోస్ట్ అనేటివి ఉన్నాయి. సో ఏజ్ వచ్చేసి 18 to 42 years is the age limit అన్నమాట. నెక్స్ట్ we are coming to the syllabus. The scheme of the examination చూద్దాం. సో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, లైక్ ఇట్స్ అ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఓకే, ఇది కంప్లీట్లీ మనకు ఈ ఎగ్జామ్ అనేది 80 మార్క్స్ తో ఉంటుంది. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్వారీస్ 1 mark, దట్ ఈస్ 80 questions. ఓకే, టోటల్ టైం వచ్చేసి 90 minutes ఉంటుంది మనకి. లైక్ ఇట్స్ మోర్ దాన్ అ మినిట్ ఫర్ అ క్వశ్చన్. 90 minutes టైం ఉంటుంది. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. డన్. సో మనం సిలబస్ చూద్దాం. ఓకే, సో డిగ్రీ సిలబస్ తో మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తో డిగ్రీ క్వాలిఫికేషన్ తో ఉన్న పోస్టులకి మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఉంది. వెరాజ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో ఉన్న పోస్ట్ కి మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ తో పాటు మనకి మెంటల్ ఎబిలిటీ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ తో అప్లై చేస్తారో వీళ్ళందరూ మళ్ళీ ఇంటర్ క్వాలిఫికేషన్ తో ఉన్న పోస్టులకు కూడా డెఫినెట్లీ అప్లై చేస్తారు. సో కాంపిటీషన్ అనేది లిటిల్ హై ఉంటుంది. ఓకే, సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ సిలబస్ కొంచెం డీటెయిల్ గా చూద్దాం. జనరల్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ జనరల్ స్టడీస్ మోస్ట్లీ. ఓకే, సో జనరల్ స్టడీస్ లో మనకి ఏముంటాయి? ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్, మ్యూజిక్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ కల్చర్. ఓకే, ఇండియన్ కల్చర్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ ఇందులో కూడా మనకి స్పెసిఫిక్ గా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని ఇచ్చారు. వెరీ స్పెసిఫికల్లీ దే మెన్షన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో మోర్ emphasis has to be given to Indian national movement. Then we have polity and constitution. ఓకే, ఇక్కడ మీకు ఏమేమి వస్తాయి? ఓకే, ఆర్టికల్స్ వస్తాయి, షెడ్యూల్స్ ఎట్సెట్రా. ఓకే, దెన్ యూ హ్యావ్ geography. Okay, geography లో again you have agriculture and you have environment. Okay, next వచ్చేసి కరెంట్ అఫైర్స్. వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ మనం మినిమం 1 year ఆఫ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఆఫ్ బోత్ ఇండియా and the regional current affairs, that is AP current affairs. So what does it include? Current affairs lo manam main ga personalities chustam. Okay, persons in news,
sports, indexes, etc. సో ఇందులో ఇండియాస్ అచీవ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లైక్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ఎన్విరాన్మెంట్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలా ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ డిఫెన్స్, ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. సో లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేది మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ సో జనరల్ ఇంగ్లీష్ లో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అవర్ గ్రామర్. సో మొత్తం గ్రామరే ఉంటుందండి. ఇంగ్లీష్ అనేది నాన్ ఇంగ్లీష్ స్టూడెంట్స్ కొంచెం భయపడతారు, లైక్ తెలుగు మీడియం స్టూడెంట్స్, బట్ బిట్ ఎఫర్ట్ తోని యూ కెన్ గెట్ త్రూ దిస్ ఇంగ్లీష్. ఓకే, లైక్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. సో మనకు తెలిసిందే కదా, రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజ్ ఇస్తారు, అందులోంచి ఒక 5 questions ఇస్తారు. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా మనకి ప్యాసేజ్ లోనే ఉంటాయి. విత్ వెరీ 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 మినిమల్ ఎఫర్ట్ యూ కెన్ క్రాక్ దిస్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, ఎర్రర్ స్పాటింగ్. సో మనకు సెంటెన్స్ ఇస్తారు, అందులో మనం ఎర్రర్ అనేది స్పాట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూ హ్యావ్ క్లాజ్ టెస్ట్, పారాజంబల్స్, జంబల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవన్నీ లైక్ మీరు గ్రామర్ తోనే క్రాక్ చేస్తారు. సో లైక్ దే మోస్ట్లీ కమ్ ఫ్రమ్ యువర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీకు చాలా ప్రాపర్ గా ఐడియా ఉండాలి. నెక్స్ట్ యూ హ్యావ్ 1 word సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. వీటికి మీకు వొకాబులరీ తెలిసి ఉండాలి. యువర్ వొకాబులరీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, సో ఇంగ్లీష్ అనేది ఎప్పుడు ఇట్స్ వెరీ స్కోరింగ్, లైక్ వెన్ యూ గివ్ అ మినిమల్ ఎఫర్ట్. సో దిస్ ఈస్ ద సిలబస్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్లకి వీ హ్యావ్ దట్ మెంటల్ ఎబిలిటీ. అది మనం కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాము. ఓకే ఓకే, కమింగ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ, మనకి టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నారు, అదే విధంగా కోర్స్ లాంచ్ చేస్తున్నారు ఆఫ్ ఏపీ హైకోర్ట్. సో ఇట్స్ నాట్ జస్ట్ అ టెస్ట్ సిరీస్ అండి, ఇట్స్ కంప్లీట్లీ మెంటర్షిప్ ప్రోగ్రామ్. జస్ట్ మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ కీ ప్రొవైడ్ చేయడమే కాకుండా క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేయాలి, పేపర్ ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ మనకి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటుంది. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.